మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. మేము చెప్పేటువంటి విషయాల పట్ల మీకు ఏమైనా ఆసక్తి కలిగినా, చెప్తున్నటువంటి విషయాలు కరెక్ట్గా అనిపిస్తున్నా, ఒక మంచి విశ్లేషణలాగా మీకు అనిపించినా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ని గంటగణగణ మోగించడం ద్వారా మీ ఆసక్తిని తెలియచేయండి. మనం ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసుకోవాలి. అదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం పారిశ్రామికీకరణని ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి ఓట్లు దండుకుంటున్నాయి. ప్రతి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో, ప్రతిసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులు, మహిళలు, పేదలు ఈ మూడిటితో పాటు పారిశ్రామిక విధానాలను కూడా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొస్తాం. పారిశ్రామికీకరణకి మేము చాలా పెద్దపీట వేస్తాం. ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ఇలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. మనం వెరివాళ్ళలాగా ఓట్లు వేస్తూనే ఉన్నాం. ఈ పార్టీని కాబట్టి ఆ పార్టీ, ఆ పార్టీని కాబట్టి ఈ పార్టీని గెలిపించి ఎవరో ఒకళ్ళని అక్కడ తీసుకెళ్లి ప్రభుత్వంలో కూర్చోబెడుతున్నాం. అయితే నిజంగా పారిశ్రామికీకరణ జరుగుతోందా? 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ హయాంలో పారిశ్రామిక రంగం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి గగ్గోలు పెట్టినట్టు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. మరి పోనీ 2024 జూన్ నుంచి అద్భుతమైనటువంటి పారిశ్రామిక విధానాలు, పారిశ్రామిక విప్లవాలు ఏమైనా వచ్చాయా? ఏమీ రాలేదు. సరే, ప్రభుత్వాల సంగతి ఇలా పెడితే ఈ పారిశ్రామిక విధానాలు, పారిశ్రామికీకరణ సంబంధించినటువంటి స్ట్రాటజీలు ఇవన్నీ పక్కన పెడితే, వీటన్నిటికీ అంటే ఒక వ్యాపారం పెట్టడానికి, ఓ చిన్న కిరాణా షాప్ దగ్గర నుంచి ఉపాధి పరిశ్రమ పెట్టడానికి మూలాధారమైనటువంటిది జిఎస్టీ. జిఎస్టీ లేకుండా ఎవరు ఏ వ్యాపారం చేయలేరు, చేయకూడదు. ఈ జిఎస్టీ అనేటువంటి ఒక భూతం, అంటే ఈ జిఎస్టీ డిపార్ట్మెంటు వల్ల భయభ్రాంతులకు గురవుతున్నటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కోకొలలుగా ఉన్నారు. ఈ జిఎస్టీ అనేది ఒక పెద్ద మాఫియాలా తయారైంది. ఇది ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు, లేదా ప్రభుత్వాలే ఈ మాఫియాను ప్రోత్సహిస్తున్నాయా అనేటువంటి అనుమానం చాలామంది కలుగుతూ ఉంటుంది. మీరు ఉదాహరణకి ఓ చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నారు. ఏదో మిషనరీ తయారు చేసి అమ్మడమో, లేకపోతే మిషనరీ ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేసి ట్రేడింగ్ చేయడమో ఏదో చేద్దాం అనుకుంటున్నారు. మీరు జిఎస్టీకి అప్లై చేస్తారు. మీరు అప్లై చేసినటువంటి జిఎస్టీ సెంట్రల్కి వెళుతుందా, స్టేట్కి వెళ్తుందా? అసలు ఎక్కడైనా ఈ ప్రశ్న మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే ఇలాంటి ఒక సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఎప్పుడైనా మీరు ఉన్నారా? ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మీ ఆస్తి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. లేదా సినిమా టికెట్ కొనుక్కోవాలనుకుంటే సినిమా హాల్కి వెళ్తే టికెట్ కొనుక్కుంటే సినిమా చూడొచ్చు. కానీ జిఎస్టీ అలా కాదు. మీరు అప్లై చేసిన తర్వాత అది సెంట్రల్కి వెళ్తుందా, స్టేట్కి వెళ్తుందా? ఈ వ్యత్యాసాలు ఏంటో మనకు తెలియదు. సరే, అదేదో విధి విధానం అనుకుని కొంచెంసేపు పక్కన పెడదాం. ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్ అందిన వెంటనే ఓ ఆఫీసర్ గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఆయన దాదాపు ఐఏఎస్ పరీక్షలు, అంటే సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంత ఒక అట్టహాసంగా కొన్ని ప్రశ్నలు సంధిస్తారు ఆ ప్రొపరేటర్ని, లేదా ఆ పార్ట్నర్ని, లేదా ఆ డైరెక్టర్ని. ఇందులో ఈ డైరెక్టర్కి, లేకపోతే ఆ పార్ట్నర్కి, ఆ ప్రొపరేటర్కి, ఎవరైతే వ్యాపారం పెడదామని అనుకుంటున్నారో అతనికి వీళ్ళు అడిగే ప్రశ్నలకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రియా పికిల్స్, సోమా కూల్ డ్రింక్స్, ఇంకా ఏవో వ్యాపారం, చిట్ ఫండ్ వ్యాపారం, ఇంకా చాలా చేశాడు కదా. మరి ఆయనకి ప్రతి రంగంలో అనుభవం ఉందా? అంటే ఒక్కొక్క రంగంలో అనుభవం గడించిన తర్వాత ఆ వ్యాపారం పెట్టాడు ఆయన. అలా ఎప్పుడు ఉండదండి. వ్యాపారవేత్తకి కావాల్సినటువంటిది కామన్ సెన్స్, ఒక సునిశ్చితమైనటువంటి పరిశీలన. ఈ రెండు క్వాలిటీస్ ఉంటే వ్యాపారం పెట్టచ్చు ఎవరైనా సరే. లేదా విషయాల పట్ల అవగాహన. ఒకతను గోధుమ పిండి అమ్మాలనుకుంటే గోధుమలు ఎక్కడ దొరుకుతాయి, లేదా పిండి ఎక్కడ దొరుకుతుంది, ఆడించిన పిండి ఎక్కడ దొరుకుతుంది, హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది, రాజస్థాన్లో ఎక్కువ పండుతాయి కాబట్టి రాజస్థాన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, మధ్యప్రదేశ్లో పండుతాయి కాబట్టి మధ్యప్రదేశ్ వెళ్ళాలా, ఇలా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే చాలు. దానికేం పెద్ద ఏఏఎస్కి ప్రిపేర్ అయ్యి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాల్సినంత నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఇంకొక లోపభూయిష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఒక జిఎస్టీ మనం పొందాలి అంటే ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్కి, అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమాని తన ఆధార్ కార్డులో, తను కడుతున్నటువంటి ఆస్తి పన్నులో, తను కడుతున్నటువంటి కరెంటు బిల్లులో అతని పేరు, అతని ఇంటి అడ్రస్సు ఒకటే రకంగా ఉండాలి. ఇది తప్పుపట్టే విషయం కాదు. కానీ అతనికి ఎలా తెలుస్తుంది ఇది ఉంటేనే జిఎస్టీ వస్తుందనేది? ఎక్కడ దీని గురించి ప్రచారం లేదు. జిఎస్టీ వాళ్ళు కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద క్రికెటర్లని, సినిమా తారల్ని మోడలింగ్లో పెట్టి, వాళ్ళని మోడల్స్గా పెట్టి అనేక రకాల ప్రచారాలు చేస్తుంటారు. కానీ ఇలా ప్రజలకి అవసరమైనటువంటి విషయాల పట్ల ఎప్పుడూ అవగాహన కలిగించరు. సో అప్పటికప్పుడు అతను పరిగెత్తి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఏమండి నా ఆధార్ కార్డులో ఈ అడ్రస్ ఉంది,
కానీ నా ట్యాక్స్ రిసిప్ట్లో వేరే వాళ్ళ పేరు మీద అంతకుముందు ఎవరి దగ్గర అయితే నేను కొనుగోలు చేశాను ఇంకా వాళ్ళ పేరే ఉందండి, పవర్ బిల్లో కూడా అంతకుముందు వాళ్ళ పేరే ఉందండి అని ఏవో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తారు. అవి అంత త్వరగా సులభంగా పరిష్కారం కావు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేస్తేనే రెవెన్యూ రికార్డ్స్లో వీళ్ళ పేర్లు మారుతాయి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర ఆస్తి కొనుగోలు చేసినప్పుడు ఎవరైతే అమ్మారో అతని పేరు మీదే ట్యాక్స్ రిసిప్ట్ ఉంటుంది, అతని పేరు మీదే కరెంట్ బిల్ కూడా వస్తుంటుంది. వీళ్ళు గమనించరు, మార్చుకోరు. జిఎస్టీ అప్లై చేయడానికి వచ్చినప్పుడు ఈ మార్పులని వాళ్ళకి జిఎస్టీ వాళ్ళు స్టిపులేట్ చేస్తారు, నియంత్రిస్తారు. వీళ్ళు అప్పుడు పరిగెడతారు రిజిస్టర్ ఆఫీసులకి. సో చచ్చి చెడి ఈ కాగితాలన్నీ పోగేసుకొచ్చిన తర్వాత ఆయన ఒక బోర్డు పెట్టమంటాడు. ఇవాళ దాదాపు ఒక 10 ఏళ్ల కాలం నుంచి బోర్డులు తగ్గిపోయినాయి. మనం ఎక్కువ ఫ్లెక్సీలు చూస్తుంటాం. సో ఆ పాపం ఆ వ్యాపారి ఓ ఫ్లెక్సీ తయారు చేయించి మళ్ళీ అది దానికి సైజులు ఉంటాయి, ఆ స్టిపులేటెడ్ సైజులు ఉంటాయి. పాస్పోర్ట్లో ఉంటాయి చూసారా, పాస్పోర్ట్ ఆఫీస్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలనుకుంటే కొన్ని నిర్దేశమైనటువంటి సైజులు ఉంటాయి. అదంటే ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ కాబట్టి ఆ నియమాలు నిబంధనలు అన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేసే వ్యాపారానికి బోర్డు నువ్వెవరు నిర్ణయించడానికి ఇంత సైజులో ఉండాలనేది? అంటే నేను ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోకూడదా? సో వాళ్ళు నియంత్రిస్తారు. ఆ నియంత్రణ ప్రకారం బోర్డు తయారు చేయించి ఆ ఆఫీస్లో బల్ల కుర్చీ చూపించి, అంటే మీరు నాటకం ఆడమని చెప్పి డిపార్ట్మెంట్ వల్ల ప్రోత్సహిస్తున్నారు. ఒక జిఎస్టీ తీసుకుని ఒక వ్యాపారం చేయాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది రెసిడెన్స్ కాకూడదు అనే నిబంధనని మీరు ఎందుకు పబ్లిక్గా చెప్పరు? ఎందుకు పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయరు? పెద్ద పెద్ద బోర్డులు పెట్టకపోయినా మీరు ఇవాళ ఉన్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఒక అవగాహన వాళ్ళకి ఎందుకు కల్పించట్లేదు ప్రజలకి? మీరు వచ్చినప్పుడు నేను వ్యాపారం పెడదాం అనుకుని చెప్పి నాకు ఆ వ్యాపారానికి కావాల్సిన ₹1,00,000 కోసం నేను కాళ్ళరిగేలాగా తిరిగి ఎక్కడో తెచ్చుకుని మొత్తానికి ఇవాళ నుంచి శుభమాన వ్యాపారం మొదలెడదాం అనుకుంటే మీ జిఎస్టీ వాళ్ళు చేసేటువంటి తతంగం, హడావుడి, హంగామా అంతా ఇంత ఉండదు. పోనీ ఇంత చేసి అసలు దొంగలు పట్టుకుంటారా? జిఎస్టీ ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటూ, ఇన్పుట్ ట్యాక్స్ని తీసుకుంటూ ఎంతమంది దొంగలు, ఎంతమంది మాఫియాదారులు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో? మీరు రాష్ట్రంలో, దేశంలో తీసుకుని జైళ్ళని తీసుకుంటే ప్రతి జైల్లో ఒక జిఎస్టీ దొంగ ఉన్నాడు. పోనీ వాళ్ళని ఏమైనా అరగట్టగలుగుతున్నారా మీరు? లేదు. ఇప్పుడు జిఎస్టీ ఇచ్చేటప్పుడు మీరు ఏమన్నా ఇవన్నీ వెరిఫై చేస్తారా? చెయ్యరు. దేనికి ఇంత హడావుడి? సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాం కొంతసేపు. సరే, ఏదో వాళ్ళ డిపార్ట్మెంట్ పైనుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వాళ్ళు ఇవన్నీ తీసుకుంటుంటారని చెప్పేసి. అసలు జిఎస్టీలో ఉన్నటువంటి లోపం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, అంతకుముందు వ్యాట్ ఉండేది, అంతకుముందు ఇంకోటి సేల్స్ ట్యాక్స్ ఉండేది, కమర్షియల్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు జిఎస్టీగా వచ్చింది కదా. దీనిలో ఉన్నటువంటి మాఫియా భారతదేశంలో ఇంకెక్కడ ఉండదు. అదేంటి నేను చెప్తాను, ఇప్పుడు వినండి మీరు. ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు అనుకుందాం, ₹1,500 ₹2,000 బిల్ అయింది. క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం 2,000 అనుకుందాం. ₹2,000 బిల్ అయితే 18% చొప్పున, అంటే ₹118 చొప్పున ₹2,000 ఎంత అవుతుంది? ₹360 జిఎస్టీ అవుతుంది. ఈ ₹360 జిఎస్టీ ఎవరైతే హోటల్లో టిఫిన్ చేశాడో, భోజనం చేశాడో అతను వెంటనే ఆ రెస్టారెంట్ ఓనర్ కట్టేస్తాడు. బిల్తో పాటు కట్టాలి కదా మరి. ఎడ్యుకేషన్ సెస్ అని, ఆ సెస్ అని, ఈ సెస్ అని రకరకాల సెస్లు ఉంటాయి దాని మీద బిల్లో. ఇవి ఏవి కూడా మనం ఎప్పుడు కూడా విననటువంటి ట్యాక్స్లు అనమాట. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని ట్యాక్స్లు కలిపి కట్టాం, బిల్లు కట్టాం. 2,500 2,600 ఎంతో కొంత. ఈ ట్యాక్స్లు ఎక్కడుంటాయి తెలుసా? ఎవరి దగ్గర ఉంటాయి తెలుసా? ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గర ఉంటాయి. ఎన్నాళ్ళ పాటు ఉంటాయి తెలుసా? మీరు 1వ తారీఖున టిఫిన్ చేస్తే 30వ తారీఖు వరకు అతను దాన్ని అధికారపూర్వకంగా వాడుకోవచ్చు. ఆ డబ్బుని ₹118ని అతను ఎవరికి వడ్డీ కట్టకుండా, ఎవరికి లెక్క చెప్పకుండా, ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ ₹118 అతను అధికారపూర్వకంగా ఆ వ్యాపారస్తుడు వాడుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఉదాహరణలో ఒక రెస్టారెంట్ యజమాని తీసుకుంటే ఆ రెస్టారెంట్ యజమాని మీకు ₹100 బిల్లు అయితే పైన ₹18 ₹118 మీ దగ్గర నుంచి వసూలు చేసి ₹100 తన డబ్బు తను తీసుకుని ఈ ₹18 మీకు కానీ ప్రభుత్వానికి కానీ చెందాల్సినటువంటి ఈ ₹18 కూడా తన పాకెట్లో వేసుకుని దాన్ని 30 రోజుల పాటు అధికారపూర్వకంగా అఫీషియల్గా వాడుకుంటాడు. దాని మీద రూపాయి కూడా వడ్డీ కట్టాడు ప్రభుత్వానికి. ఎక్కడైనా విన్నారు ఇది? ఎవరైనా ఆలోచించారా దీని గురించి? మంత్ ఎండింగ్లో జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రతి నెల 12వ తారీఖు నాడో 18వ తారీఖు నాడో రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఏదో ఒక డేట్ ఉంటుంది కదా ప్రతి నెల. ఆ డేట్ వరకు కూడా అతను వాడుకోవచ్చు ఆ డబ్బుని. ఈ మాఫియా చాలామందికి తెలిసి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. నేను ఒక్కడే మేధావిని కదా ఇది కనిపెట్టడానికి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏ ఒక్కరూ మాట్లాడరు, ఏ ఒక్కరూ దీని మీద వీడియోలు చేయరు, ఏ ఒక్కరూ దీన్ని ప్రభుత్వం దృష్టికి కానీ కోర్టుల దృష్టికి కానీ తీసుకెళ్ళరు. ఎందుకంటే ఇది అనంతమైనటువంటి డబ్బు ఉన్నటువంటి అఫీషియల్, అధికారపూర్వకమైనటువంటిది, చట్టపరమైనటువంటి మాఫియా. ఒక వ్యక్తి రోజుకి
₹1,00,000 వ్యాపారం చేస్తాడనుకుంటే 18,000 రూపాయలు అధికారపూర్వకంగా చట్టరీత్యా వాడుకోవచ్చు. 10 లక్షలు వ్యాపారం చేస్తే ₹1,80,000 వరకు వాడుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్ అడగదు అతన్ని, నువ్వు జీఎస్టీ కలెక్ట్ చేసావు కదా ముందు మాకు కట్టేసేసాయి అని. ఇన్పుట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ కొంతమంది దగ్గర కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ప్రజలకి ఏ ఉపయోగపడతాయి, ఎటువంటి మార్పులు చేస్తే ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది, ఆదాయం పెరుగుతుంది అనేదే మేము ఆలోచించేది రోజు. సో మా బోటి వాళ్ళ ప్రతిపాదన ఏంటంటే, ఒక బిల్ రేజ్ అయిన వెంటనే ఒక ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు, ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ రేజ్ అయిన వెంటనే ఆ జిఎస్టీ అమౌంట్ కానీ, ఎడ్యుకేషన్ సెస్ కానీ, ఇంకొక ట్యాక్స్ కానీ, ఇంకొక ట్యాక్స్ కానీ ఎందుకు నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళకూడదు? నెల చివరిలో మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా, మీరు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మీ ఇన్పుట్ ట్యాక్స్ తీసుకోండి, ప్రభుత్వం నుంచి వెనక్కి క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు మా దగ్గర నుంచి మీరు ముందు ఎలా తీసుకుంటున్నారో అలా మీరు ముందు కట్టేయండి. మా డబ్బులే కదా, పోనీ మీ డబ్బులు కాదు కదా. వ్యాపారస్తులు మీ వ్యాపారం ప్రకారం మీకు ఏదైతే ఆదాయం ఉందో అంతవరకు మీరు తీసుకోండి. ప్రభుత్వాలు ఇలా నిర్దేశించాలి. ఇది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బోల్డంత ఆబ్లిగేషన్స్ ఉంటాయి. వెంటనే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద ట్రేడర్సు, లారీ ఓనర్సు వీళ్ళందరూ వచ్చేస్తారు ఆయన దగ్గరికి. సూట్ కేసులు పట్టుకునో, దండలు పట్టుకునో, చేతులు నమస్కరించి జోడించో ఏదో మొత్తానికి ఏదో రూపంలో వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతారు. ఆయనకి తప్పదు, ఆబ్లిగేషన్స్ కొన్ని ఆయన కాదనలేడు. పవన్ కళ్యాణ్ గారు మీరు నిన్నగాక మొన్న వచ్చారు, పైగా నేను అత్యంత నీతి నిజాయితీ పరుణ్ణి, నేను ప్రజల కోసం పోరాడతాను, ప్రజల కోసం అవసరం వస్తే చంద్రబాబు నాయుడు పని చేయిస్తాను, లోకేష్ని పని చేయిస్తాను, వేరే లెవెల్లో మీరు హామీలు ఇచ్చి వచ్చారు కదా. ఈ జిఎస్టీ మాఫియాను అరికడితే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేరవేయగలిగినా, లేకపోతే మీకు అవకాశం ఉన్న మీరైనా చెప్పండి, ఈ జిఎస్టీ మాఫియాను అరికట్టి వచ్చినటువంటి ప్రతి రూపాయి ముందు ప్రభుత్వం అకౌంట్లో పడేట్టుగా చేయండి. మీరు మద్యపాన నిషేధం చాలా అవలీలుగా చేసేయచ్చు, ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే. ఎందుకంటే మద్యపానం వల్లనే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతోంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. వేరే అంత లెవెల్లో ఆదాయ మార్గాలు లేవనే కదా పాపం అందరూ కూడా చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, బహుముఖ ప్రజ్ఞాశాలులు, మేధావులు, ఆర్థిక నిపుణులు, నోబెల్ బహుమతి గ్రహీతలు వీళ్ళందరూ చెప్తుంటారు కదా, మద్యం లేనిదే మనం బతకలేమని. ఏ మద్యం ద్వారా మనకు ఆదాయం వస్తుందో ఆ మద్యం తాగేవాడు పోయినా పర్వాలేదు. మళ్ళీ దీంట్లో కల్తీ మందులు అంటే బంపర్ ఆఫర్లు అనమాట. జగన్ గారు 100 బాటిల్ మద్యం అమ్మారంటే, కల్తీ మద్యం అమ్మారంటే తెలుగుదేశం వాళ్ళు కనీసం 120, 150 అమ్మాలి. లేకపోతే కార్యకర్తలు ఊరుకోరు, లేకపోతే ఆయనకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు. మీ జిఎస్టీ ఆదాయాన్ని, ఇది అఫీషియలే కదా, ఎక్కడి నుంచో మనం ఎవరినో లాగేసుకోవట్లేదు కదా. ఒక కస్టమర్ కట్టిన డబ్బుల్లోంచి ప్రభుత్వానికి రావాల్సిన 18% జిఎస్టీ వెంటనే తీసేసుకోండి. ఎప్పుడైతే ప్రభుత్వం తనకు వచ్చినటువంటి జిఎస్టీని ముందే తీసేసుకుంటుందో అప్పుడు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు నెల చివరిలో రిటర్న్ ఫైల్ చేస్తాడు. ఏ ఒక్క ఆఫీసర్ వెళ్ళి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉండదు. 30వ తారీఖు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయాలంటే 29 అర్ధరాత్రి ఫైల్ చేసేస్తాడు. డేట్ మారంగానే కంప్యూటర్లో వెంటనే ఫైల్ చేసేస్తాడు. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా, ఇన్పుట్ వస్తుంది కదా. కాబట్టి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆయనకి పాపం ఇటువంటి విషయాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. సినిమా యాక్టరు 4 డైలాగులు ఎవరో రాసిస్తే వాడిని చదివేసుకుంటూ ఉంటాడు. వచ్చి ఇవాళ ప్రభుత్వంలో కూర్చున్నాడు ఆయన. మరి రోజు హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పటికి 200 ట్రిప్పులు కొట్టాడు హైదరాబాద్కి అని చెప్పేసి అని. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా పట్టించుకుంటే ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం కదా. ఇవన్నీ అయిన తర్వాత కేసులు, జిఎస్టీ వాళ్ళకి ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. అసలు జిఎస్టీ గురించి అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంతమంది తెలియదు నాకు. జిఎస్టీ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. జిఎస్టీ వాళ్ళు ప్రతిరోజు చెప్పాలి, జిఎస్టీ తీసుకునే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ పరిస్థితుల్లో ఉండాలి, అన్ని పేర్లు ఒకటే రకంగా ఉండాలి, రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి, అది 11 నెలలకే ఉండాలి. మీకు ఇష్టమై మీరు సంవత్సరం దాటి రాసుకున్నా కూడా చట్టరీత్యా చెల్లదు. అది ఒక వ్యక్తి జిఎస్టీకి అప్లై చేయాలన్నా లేకపోతే దేనికైనా సరే రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలంటే అది 11 నెలలకు మించి ఉండకూడదు. చట్టరీత్యా అదొక కండిషన్. మీరు అంతకంటే ఎక్కువ రాసుకుంటే, అంటే ఏదో 2 ఏళ్లకు 3 ఏళ్లకు రాసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే జిఎస్టీ డిపార్ట్మెంట్తో సహా ఏ డిపార్ట్మెంటు ఆ రెంటల్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు సినిమా క్లైమాక్స్కి వచ్చినట్టుగా ఇక్కడ అత్యంత హాస్యాస్పదమైనటువంటి సంఘటనలు నేను ఈ మధ్యకాలంలో చాలా చూశాను. 1 కాదు 2 కాదు. ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకునేవాడు తనకి జిఎస్టీ ఎంత ముఖ్యమో బ్యాంక్ అకౌంట్ కూడా అంతే ముఖ్యం. బ్యాంక్ కరెంట్ అకౌంట్, కరెంటు ఖాతాలు. కరెంటు ఖాతా లేకపోతే అతను లావాదేవీలు చేసుకోలేడు. సో అతను జిఎస్టీ తీసుకున్న వెంటనే కరెంటు ఖాతా ఓపెన్ చేద్దాం అనుకుంటాడు, కానీ జిఎస్టీ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. కొంతమంది జిఎస్టీ అధికారులు మాత్రమే బ్యాంక్ అకౌంట్ లేకుండా జిఎస్టీ ఓపెన్ చేస్తారు, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేస్తారు. లేకపోతే ఫస్ట్ కరెంటు ఖాతా కావాలంటారు. కరెంటు ఖాతా తెరుద్దాం అని చెప్పి బ్యాంక్ వెళ్తే జిఎస్టీలో అయితే మేము చేయమంటాడు ఆయన, బ్యాంక్ మేనేజర్ గారు. ఇప్పుడు అదొక పెద్ద ప్రహసనం. సైబర్ నేరాలు ఎక్కువైన కొద్దీ బ్యాంక్ అకౌంట్లు
ఓపెన్ చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది. చాలా అదొక పెద్ద యజ్ఞంలో తయారైంది. తలుచుకుంటే సీఎం అయిపోవచ్చు లేదా పిఎం అయిపోవచ్చు, కానీ ఒక బ్యాంక్లో కరెంట్ అకౌంట్ తీయడం అనేది చాలా మృగ్యమైపోయింది. సో అక్కడికి వెళ్ళి ఆయనకి విన్నవించుకోవాలి, అయ్యా నేను మ్యానుఫ్యాక్చరింగ్ పెడదాం అనుకుంటున్నాను, ఏదో ఆయిలో ఏదో పెడదాం అనుకుంటున్నాను, సో నాకు జిఎస్టీ కావాలి. ఎందుకంటే మొట్టమొదటి రోజు నుంచి మీరు చేసే మీ డబ్బైనా బ్యాంకులోనైనా ఇంకోటైనా ప్రతిరోజు లావాదేవీలు చేసినప్పుడు జిఎస్టీ కావాలి కదా. మీరు అరిచి తలకాయ పగలగొట్టుకోండి. ఆయన వెండో నాకు ఫ్యాక్టరీ చూపించాలంటాడు. అయ్యా ఫ్యాక్టరీ కొంటాను, నా దగ్గర డబ్బులు లేవండి, నేను ఒక యూనిట్ పెట్టుకుంటేనే కదా, నేనేదో ఒక సంస్థని ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటేనే కదా నాకు ఎవడైనా లోన్ ఇచ్చేది, లేకపోతే మా అమ్మ నాన్న నమ్మిచ్చేది, మా అత్తగారు మామగారు నన్ను నమ్మిచ్చేది. సో నేను ఫస్ట్ మా ఇంట్లో ఒక రిజిస్టర్ ఆఫీస్ పెట్టుకుంటా, ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పెట్టుకుంటా. జిఎస్టీ ఉంటేనే నేను ఏ మిషనరీ వాడి దగ్గర కొటేషన్ తీసుకుంటే అది చెల్లుతుంది సార్ రేపు పొద్దున. జిఎస్టీ లేకపోతే వాడు నాకు కొటేషన్ ఇవ్వడు. ఒక కొటేషనే కాదు, బస్ టికెట్లు, ఎయిర్ టికెట్లు ఏది తీసుకుని జిఎస్టీ కావాలి కదా ఇవాళ. సో మీరు జిఎస్టీ క్లెయిమ్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, తలకాయ పగలగొట్టుకోండి. ఆయన వెండు మనం వాళ్ళ జోనల్ ఆఫీస్ దగ్గరకో జోనల్ మేనేజర్ దగ్గరకో వెళ్ళి, లేకపోతే హెడ్ ఆఫీస్కి ఒక ఉత్తరం రాసి, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఉత్తరం రాసి, లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళకి ఒక మెయిల్ పెట్టి అక్కడి నుంచి ముట్టికాయలు పడిన తర్వాత అప్పుడు ఈయన సణుక్కుంటూ గుణుక్కుంటూ ఓ అకౌంట్ ఓపెన్ చేస్తాడు 100 కండిషన్లు పెట్టి. బ్యాంక్ మేనేజర్ అయ్యుండి, అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండి ఏదో చదువుకుంటేనే కదా మీకు బ్యాంక్ ఉద్యోగం వచ్చేది. ఒక వ్యక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలి అంటే ఓవర్ నైట్ రాదు కదండి. ఉన్నట్టుండి అర్ధరాత్రి పూట మీకు మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేది కదా. రామ్ ఫట్ లాగా మాయాబజార్ సినిమాలలాగా ఆ మంత్రదండం తీసుకుని ఇలా అనగానే ఈ చివరి నుంచి ఆ చివరికి ఫ్యాక్టరీ వచ్చేదిగా. మిషన్ ఎలా కొనుక్కుంటాడు డబ్బులు లేకుండా, కొటేషన్ ఎలా తీసుకుంటాడు జిఎస్టీ లేకుండా. సో కరెంట్ ఖాతా ఓపెన్ చేయడానికి కండిషన్స్ పెట్టడానికి బ్యాంక్ ఎవరు? అతని ఐడి ప్రూఫ్లు తీసుకోండి, ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ తాలూకు ప్రూఫ్లు తీసుకోండి, ఎంఎస్ఎంఈఓ ఉద్యమం, ఇప్పుడు ఇవాళ కాలంలో ఉద్యమం అంటున్నారు, ఉద్యమం తీసుకోండి, ఉద్యమం సర్టిఫికేట్ తీసుకోండి, లేబర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోండి, లేకపోతే జిఎస్టీ ఒకవేళ అదృష్టం కొద్దీ అతనికి వస్తే జిఎస్టీ తీసుకోండి. ఏమీ తీసుకోకుండా ఏమీ ఆలోచించకుండా మేము ఇవ్వం. ఒక ఉదాహరణకి నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను, ఆ బ్యాంక్ హెడ్ ఆఫీస్తో కూడా మాట్లాడాను. ఆ బ్యాంక్ పేరు ప్రస్తావించడం అంత మర్యాద కాదు. సో నేను అతనితో పాటు వెళ్ళా, నా క్లయింట్తో పాటు వెళ్ళా ఊరిని చూద్దామని. వెళ్తే అతను అంటాడు, నీ ఆఫీస్ ఏమో గుంటూరులో, నీ ఫ్యాక్టరీ ఏమో నువ్వు చెప్తున్నటువంటి ప్రపోజ్డ్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అది ఒంగోలులో. సో నువ్వు ఒంగోలుకి వెళ్ళి అప్లై చేసుకో అంటాడు. సరే నాకు ల్యాండ్ మాత్రమే చూసుకున్నానంటే అక్కడ ఏ రకమైన రిజిస్ట్రేషన్స్ లేవు, ఆ ల్యాండ్కి సంబంధించిన అడ్రస్లో. నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా మిషనరీ కొటేషన్స్, తర్వాత రా మెటీరియల్ సప్లయర్స్ తోటి ఒక రకమైన అగ్రిమెంట్స్, నా బయ్యర్స్ తోటి ఒక రకమైన అగ్రిమెంట్స్. ఇవాళండి B2B ప్లాట్ఫామ్సే కదా, ఆ పోర్టల్లో నేను రిజిస్టర్ అవ్వాలంటే కూడా నాకు జిఎస్టీ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి సార్. ఇవన్నీ ఉంటేనే వాళ్ళు నాకు ఇవన్నీ కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి సార్ అంటే మొరబెట్టుకున్నా వెళ్ళలేదు. నాకు ఒళ్ళు మండి నేను డైరెక్ట్గా వాళ్ళ MD గారికి ఓ మెయిల్ పెట్టించాను అతని చేత. అప్పుడు కదిలింది రథం. ఇది ఒక బ్యాంకు, ఒక ఏరియా, ఒక బ్రాంచ్లో కాదు, ఈ భాగవతం ఆంధ్ర రాష్ట్రంలో, నేను యావత్ భారతదేశంలో అన్న, ఎందుకంటే మిగతా నా కళతో చూడాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఈ భాగవతం ప్రతినిత్యం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, వెండాంధ్ర, రాగాంధ్ర, ఇత్తడాంధ్ర ఏదో చెప్తుంటారు కదా ప్రతిరోజు. ఎలా సాధ్యపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో? ఒక పారిశ్రామికవేత్తకి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి సాధ్యమైనంత వరకు మనం ప్రోత్సహించి అతన్ని వెన్నుతట్టి అతనికి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి అతను వృద్ధిలోకి వచ్చి అతని ద్వారా 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలా చేయాల్సినట్టు సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ జిఎస్టీ వాళ్ళు, బ్యాంక్ అధికారులు, మిగతా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదొక పెద్ద డిపార్ట్మెంట్. అది బ్రహ్మానందం సినిమా కంటే కామెడీగా ఉంటుంది ఆ లేబర్ డిపార్ట్మెంట్ అయితే. FSSAI డిపార్ట్మెంటు, ఫుడ్ అండ్ అడల్టరేషన్ డిపార్ట్మెంట్, ఫుడ్ లైసెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు పోషిస్తున్నారు సమాజాన్ని సర్వనాశనం చేయడానికి. ఒక్క ఆఫీసర్కి నాలెడ్జ్ ఉండదండి. మీరు కావాలంటే వెళ్ళి వెరిఫై చేసుకోండి. ఒక్క ఆఫీసర్కి, ఎస్ నేను రెడీ, ఎవరితోనే సరే, ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో సరే డిబేట్కి నేను సిద్ధం. ఒక్క ఆఫీసర్కి నాలెడ్జ్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు, వినే ఓపిక ఉండదు. ఆ పారిశ్రామికవేత్త లేదా ఆ వ్యాపారస్తుడు ఇవన్నీ దాటుకుని ఇవన్నీ కూడా అతను ఏదో రకంగా కంప్లై చేసుకుంటూ వచ్చేటప్పటికి చివరికి ముష్టి వాళ్ళలాగా, అడుక్కునే వాళ్ళలాగా 5,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 7,000 ఇవ్వండి. ఈ అడుక్కు తినే బతుకులు ఎప్పుడు తగలడతాయో తెలియదు, కానీ జనాలు మాత్రం నాశనం అయిపోతున్నారు ప్రతి వైపు నుంచి. సరే ప్రైవేట్ వాళ్ళు అంటే చిట్ ఫండ్ వాళ్ళు, లేకపోతే ఇంకొక గోల్మాల్ వాళ్ళు, ఏదో దొంగ బంగారం వాళ్ళు ఇలా పీక్కు తింటున్నారంటే అనుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా ఇలా పీక్కు తినేస్తున్నాయి. ఇప్పటికీ చాలాసార్లు నేను నా ఆవేదనని నా మాటల రూపంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక సామాన్యుడు అధికారంలోకి వస్తేనే, అంటే ఆర్థికంగా
చాలా సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడైనా అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. సామాన్యుడు తన తర్వాత స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఒక దార్జ్యరేఖ దిగువలో ఉన్నటువంటి వాడు కనీసం మధ్యతరగతి స్టేజ్కి వస్తాడు. మధ్యతరగతిలో ఉన్నటువంటి వాడు కనీసం ఉన్నతమైనటువంటి ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి వస్తాడు. మీరు 100 మంది చంద్రబాబు నాయుడులకు 100 సార్లు ఓటేసినా సరే ఏమీ జరగదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పెట్టుబడిదారుల వల్ల అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీకేమి చెయ్యలేరు. వాళ్ళ అసక్తత. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేయలేడు. గట్టిగా మాడితే పార్టీ తీసుకెళ్ళి విలీనం చేసేస్తాడు. అంతకుమించి ఇంక జరిగేదే ఉండదు. సో జీఎస్టీ అధికారులకి ఎవరికైనా సరే ఈ వీడియో చూపించి కనీసం వాళ్ళలో ఎక్కడైనా నిద్రాణంగా ఉన్నటువంటి మానవత్వాన్ని మేలుకొల్పండి. పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురి చేయకుండా పారిశ్రామికవేత్తలకు సాధ్యమైనంత వరకు ప్రోత్సహించి వాళ్ళకి సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. కొంతమంది ఉన్నారు. నేను రామచంద్రపురంలో కలిశాను ఒక ఆయన్ని, ఒక జీఎస్టీ అధికారిని. ఆయన పాపం చాలా ఓపిక్గా కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇలా ఇలా ఉంటుందండి జీఎస్టీ అప్లై చేసే విధానం, ఈ రకంగా అప్లై చేసుకుంటే మీకు తొందరగా వస్తుందండి. ఉన్నారు, అసలు లేరు నేను అనట్లా నేను. బట్ 195 మంది మాత్రం దోచుకుంటున్నారు. మానసికంగా శారీరకంగా దోచుకుంటున్నారు వ్యాపారస్తుల్ని. సో ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఇలాంటి సంఘటనలు మీకు తారసపడితే దయచేసి మా బోర్డు వాళ్ళతో షేర్ చేయండి. లేదా మీరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి ఆధారాలతో సహా. నేను పేర్లు చెప్పడానికి సాహసించకపోవడానికి కారణం వాళ్ళ అనవసరంగా వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి, లేదా వాళ్ళు అనవసరంగా లేనిపోని ఇబ్బందులు గురవుతారు. కానీ నిజంగా మీకు వేధింపులకు గురి చేస్తున్నటువంటి అధికారులు ఎవరైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ప్రూఫ్లతో సహా బయట పెట్టండి. చూద్దాం, అప్పటికైనా సరే ప్రభుత్వం ఏమైనా మనకి అండదండగా నిలుస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ.